ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ చివరి దినాన మీ పిల్లలకు మీ మాటలు వివరిస్తుండగా జ్ఞానమును వివేకమును కలిగిన మంచి మనస్సును ప్రియులైనటువంటి మీ పిల్లలందరికీ అనుగ్రహించండి. మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడానికి గాను సమయోచితమైన జ్ఞానాన్ని నాకు ప్రసాదించమని యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, గత 4 రోజులుగా అనేకమైన ప్రాముఖ్యమైన సంగతులు, సందర్భాలు మీరు వింటున్నారు. చాలా సంతోషం. చాలా విషయాలు మీరు నేర్చుకున్నారు. మొదటి వర్తమానాల ద్వారా, అలాగే రెండవ వర్తమానం ద్వారా అనేకమైన ప్రాముఖ్యమైన సంగతులు, సందర్భాలను మీరు నేర్చుకున్నారు. ఈరోజు చివరి దినం. కొంచెం ఆలస్యమైనప్పటికీ జాగ్రత్తగా ఈ మాటలు వినవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రభు పేరట కోరుకుంటున్నాను. ప్రియులారా, ఈ భూమి మీద జీవితాన్ని ముగించుకున్న తరువాత మరో జీవితం ఉంది, మరో శరీరం ఉంది. ఇప్పటి వరకు మీరు విన్న ప్రతి మాటను మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, బైబిలులో ఉన్న సారాన్ని అంతటినీ అవపాసన పడితే ఈ 66 పుస్తకాలను వ్రాయించి దేవుడు మన చేతికి ఇవ్వడానికి కారణమే అది. మరో జీవితం అనగా మరో శరీరం ఉందని, శాశ్వత కాలం మనం అనుభవించవలసినటువంటి నిత్య జీవితం కూడా చావు తర్వాతే ఉందని దేవుడు బ్రతికుండగా ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలని 66 పుస్తకాలుగా తన గ్రంథాన్ని వ్రాయించి మన చేతులకు ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే 66 పుస్తకాలు చేతులలోనికి వచ్చినా ఈ రోజున క్రైస్తవ సమాజం ఆ మాటలను మాత్రం అర్థం చేసుకోలేక, దేవుడు ఏ ప్రణాళికతో అయితే ఈ పుస్తకాన్ని వ్రాయించి మన చేతులకు ఇచ్చాడో ఆ ప్రణాళికను అర్థం చేసుకోలేక ఆయన ఉద్దేశాలకు చేరువ కాలేకపోయింది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మీరు జాగ్రత్తగా ఈ మాటలను ఆలోచించగలిగితే, రాబోయే జీవితానికి మనం వెళ్ళాలి అంటే నిరీక్షణ కావాలి. దేనికోసం మనం నిరీక్షించాలో రాత్రి మీరు విన్నారు. అపోస్తలుడైన పౌలు కానివ్వండి, అపోస్తలుడైన పేతురు కానివ్వండి, ప్రారంభ సంఘంలో ఉన్న క్రైస్తవులు కానివ్వండి, తమ చిరస్థిరాస్తులే అమ్మేసి దేవుని సువార్త నిమిత్తం ఖర్చు పెట్టారంటే కారణం ఒక్కటే, వాళ్ళ గోల్ ఒక్కటే, వాళ్ళ లక్ష్యం ఒక్కటే. ఏ విధంగానైనా సరే రాబోయే ఆ జీవితంలో జీవ పునరుద్ధానానికి వెళ్ళాలి తప్ప రాబోయే మహిమదేహాన్ని సంపాదించుకుని తీర్పు పునరుద్ధానంలోనికి మనం వెళ్ళకూడదు అనే భయంతో, భక్తితో వాళ్ళ జీవితాలని కొనసాగించారు. అదే భయంతో, అదే భక్తితో వాళ్ళ జీవితాలని ముగించారు. ప్రియులారా, మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే, అపోస్తలుడైన పేతురు సంఘానికి లేఖ రాస్తూ, సంఘానికి ఉత్తరం రాస్తూ, పత్రిక రాస్తూ వాళ్ళకి ఎలాంటి హెచ్చరిక చేస్తున్నాడో ఒక అద్భుతమైన మాట మీరు జాగ్రత్తగా చూడగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి పరిశీలనాత్మకంగా చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం అండి. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఆ దేవుడు మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేపుట వలన, ఆ దేవుడు మృతులలో నుండి యేసుక్రీస్తును తిరిగి లేపుట వలన, లేదా మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. అంటే మృతులలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తును చూసేసరికి పేతురు గారికి ఏం కలిగిందట? పేతురు గారికి ఏం కలిగిందండి? జీవముతో కూడిన ఒక నిరీక్షణ కలిగింది. నేను కూడా ఇలాగే ఒక రోజున మృతులలో నుండి తిరిగి లేస్తాను, నేను కూడా ఇలాగే యేసుక్రీస్తు ధరించుకున్న మహిమ దేహాన్ని ధరించుకుంటాను. ఈ నిరీక్షణ ఎవరిలో కలిగింది? అపోస్తలుడైన పేతురు గారిలో కలిగింది. ఆ తర్వాత ఏమంటున్నాడు చూడండి. అనగా అక్షయమైనది అంటే నాశనం లేనిది, ఈ శరీరం నాశనం అయిపోయేది, ఆ శరీరం నాశనం కానిది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. స్వాస్థ్యం అంటే ఆస్తి. ఈ భూమి మీద ఉన్న ఆస్తులన్నీ దీనికి పూర్తి డిఫరెంట్. ఈ భూమి మీద ఉన్న ఆస్తులు క్షయమైపోయే ఆస్తులు, నిర్మలము కాని ఆస్తులు, వాడిపోయే ఆస్తులు ఈ భూమి మీద మనకుంటాయి. కానీ రాబోయే స్వాస్థ్యం ఏదైతే ఉందో, ఆ పరలోకానికి మనం వెళితే కలగబోయే స్వాస్థ్యం ఏదైతే ఉందో అది అక్షయమైనది,
నిర్మలమైనది, వాడబారనిది ఆ స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, అంటే మీరు పరలోకానికి వెళ్ళునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు ఆనందించుచున్నారు. ఏమండి, ఈ పత్రిక క్రైస్తవులకు రాస్తున్నాడు అపోస్తలుడైన పేతురు రాస్తున్నాడు. ఇక్కడ పేతురు కానివ్వండి, ఇతను పత్రిక రాస్తున్న క్రైస్తవులు కానివ్వండి, దేని విషయంలో ఆనందిస్తున్నారో ఆలోచిస్తే రాబోయే ఒక మహిమలోకంలో మనకు ఒక స్వాస్థ్యం ఉంది. అది అక్షయమైనది, అది వాడబారనిది, అది నాశనం కానిది, అది నిర్మలమైనది. దానికి మనల్ని తీసుకుని వెళ్ళటానికి పరలోకంలో మనకంటూ ఒక నివాసాన్ని దేవుడు భద్రం చేసి ఉంచాడు. ఆ నిరీక్షణతో అది ఎప్పుడు వస్తుందా, ఎలా వస్తుందా, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆ లోకానికి వెళ్ళిపోదామా అనే తృష్ణతో వారు బ్రతుకుతున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రియులారా, మీకు తెలియవలసిన మరొక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, మనం చూస్తున్నటువంటి ఈ పంచభూతాలు కూడా, మనం ఏ పంచభూతాల్లో అయితే ఈరోజు నివసిస్తున్నామో ఆ పంచభూతాలు కూడా విడుదల కోసం ఎదురు చూస్తున్నాయట. విడుదల కావాలి, మాకు విడుదల కావాలి అని భూమి ఎదురు చూస్తుంది. ప్రభువా నాకు విడుదల అనుగ్రహించని ఆకాశం ఎదురు చూస్తుంది. ప్రభువా నాకు విడుదల అనుగ్రహించని పంచభూతాలు ఎదురు చూస్తున్నాయి. ఇదేంటండి, మనిషి విడుదల కోసం ఎదురు చూడాలి కానీ పంచభూతాలు కూడా విడుదల కోసం ఎదురు చూడటం ఏంటని మీరు అనుకుంటున్నారా? చూడండి, ఆ మాటను కూడా దేవుడు ఎంత చక్కటి వివరణతో వ్రాయించాడో, ఎంత చక్కగా బైబిల్లో పొందుపరిచాడో. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, జాగ్రత్తగా చూడాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం, దేవుని కుమారుల ప్రత్యక్షత అంటే ఎంట్రన్స్, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తూ కనిపెడుతుందట. ఏమండి, ఎవడైనా చెప్పాడండి ఎప్పుడైనా ఇలాంటి మాటలు? మనకి స్కూల్లో ఎప్పుడైనా చెప్పారండి ఈ మాటలు? చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి ప్రారంభమైందండి మన చదువు, డిగ్రీ వరకు వెళ్ళామండి. ఎక్కడైనా సృష్టి అంటే పంచభూతాలు దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం ఆశతో ఎదురు చూస్తున్నాయి అని ఏ శాస్త్రవేత్త అనే చెప్పాడండి ఇప్పటి వరకు? చెప్పలేదండి. చూసారా, ఈ సృష్టి అనగానే ఇది ఏదో ఒక పదార్థం అని మీరు అనుకోకండి. ఈ సృష్టిలో ఉన్నదంతా ఎవరో తెలుసండి? దేవదూతలండి. భూమి ఒక దేవదూత, ఆకాశం ఒక దేవదూత, నీరు ఒక దేవదూత, గాలి ఒక దేవదూత. దేవదూతలనే ప్రకృతిగా మలిచి మనకు అందించాడు దేవుడు మనకి సేవ చేయడానికి. ఇది ఎంత వాస్తవమో హెబ్రీలకు రాసిన పత్రిక మళ్ళీ ఇక్కడికే వద్దాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక ప్రారంభ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి ప్రియులారా. హెబ్రీలకు రాసిన పత్రిక ప్రారంభ అధ్యాయము 7వ వచనం, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. దూతలను ఎలా చేశాడట? వాయువులు అంటే గాలి, వాయువు అంటే గాలి, దూతలనే గాలులుగా మార్చాడు. అలాగే అగ్ని కూడా దేవదూత, భూమి ఒక దేవదూత. ఈ దేవదూతలందరూ ఎందుకు సృష్టించాడని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో చెబుతున్నాడు. చూడండి, ఈ గాలిని కానీ, వాయువులను కానీ, భూమిని కానీ, ఆకాశాన్ని కానీ ఈ దేవదూతలకు ఎందుకు ఇలాంటి మార్పును కలిగించి ఈ ప్రకృతిగా దేవదూతల్ని దేవుడు మలిచాడో ఇక్కడ చెబుతున్న ప్రాముఖ్యమైన మాట మీరు చూడండి. 14వ వచనం, వీరందరూ రక్షణ అనే స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. చూసారా, అంటే రక్షణ అనే స్వాస్థ్యం పొందబోయేది ఎవరు? మనమే, దేవుని పిల్లలం. దేవుని పిల్లలకు సేవ చేయడానికి దేవదూతల్ని వాయువులుగా మలిచాడు, దేవదూతల్ని భూమిగా మలిచాడు, దేవదూతల్ని అగ్నిగా మలిచాడు. ఈ పంచభూతాలలో మనల్ని హాయిగా ఉండే విధంగా దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రియులారా, కాబట్టి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమైనప్పుడు ఈ ప్రకృతి కూడా లయమైపోతుంది.
అలా లయమైపోయినప్పుడు వీటికి కూడా విడుదల కలుగుతుంది. అందుకే సృష్టి కూడా తన విమోచనము కొరకు ఎదురు చూస్తుందని చెబుతున్నాడు. రోమీలకు రాసిన పత్రిక మళ్ళీ రండి, 8వ అధ్యాయము, మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు 19వ వచనం చదవండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి, చూసారా, నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి, దాసురాలిగా ఉంది, దాస్యం చేస్తుంది సృష్టి. ఈ దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందుదును నిరీక్షణ కలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిన సృష్టికి కూడా ఒక నిరీక్షణ ఉంది. ఈ దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం సృష్టి నిరీక్షణ కలిగి ఎదురు చూస్తుంటే, నా పాయింట్ మీకు అర్థం కావాలి, దేవుని కుమారులు ఎప్పుడు తిరిగి లేపబడతారా, ఎప్పుడు రెండవ రాకడ రాబోతుందా, ఎప్పుడు దేవుని కుమారులు ప్రత్యక్షమవుతారా, ఎప్పుడు ఈ దేవుని కుమారులు పరలోకానికి వెళ్ళిపోతారా, ఎప్పుడు నాకు విడుదల కలుగుతుందా? మరి అంతే కదండి, మనం అందరం పరలోకానికి వెళ్ళిపోయాం అనుకోండి, పంచభూతాలు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి. భూమి ఉండదు, ఆకాశము ఉండదు, సముద్రము ఉండదు, ఇంకేమీ ఉండదు. యేసు రెండవ రాకడలో ఈ ప్రకృతి అంతా లయం కాబోతుంది. అంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు తాము మార్పు పొందాలని, ఈ దాస్యంలో నుండి విడిపింపబడాలని సృష్టి మిగుల ఆశతో నిరీక్షణ కలిగి ఎదురు చూస్తుంటే, ఏ దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకైతే నిరీక్షణ కలిగి సృష్టి ఎదురు చూస్తుందో, ఆ దేవుని కుమారులకు మాత్రం నిరీక్షణ అనేదే లేకుండా పోయింది. ఇదండి అత్యంత బాధాకరమైన విషయం అండి. మీరందరూ దేవుని కుమారులు, మనమందరం దేవుని కుమారులం. దేవుని కుమారులమైన మనకెక్కువ నిరీక్షణ ఉండాలా? వచ్చిన చోటికి వెళ్ళిపోవాలి, తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలని. మన సేవకుడికి ఎక్కువ నిరీక్షణ ఉండాలా? నిన్ను నీ సేవకుడిని నీ తండ్రి పని మీద ఒక ప్రాంతానికి పంపించాడు. నిన్ను నీ సేవకుడిని నీ తండ్రి పని మీద ఒక ప్రాంతానికి పంపించాడు. తండ్రింటికి వెళ్ళిపోవాలని కొడుకు ఎక్కువగా ఆశపడాలా, పనుడు ఎక్కువగా ఆశపడాలా? మీరు చెప్పండి. ఏమండి, ఆలోచించండి. రాత్రి మీ మనోనేత్రాలు వెలిగించుకుని ఆలోచించండి. తండ్రింటికి తిరిగి వెళ్ళిపోవాలని కొడుకు ఎక్కువ ఆశపడాలా, సేవకుడు ఎక్కువ ఆశపడాలా? కొడుకే ఎక్కువ ఆశపడాలి. కానీ సేవకుడు ఆశపడుతున్నాడట, కొడుకు అసలు ఆశే లేదండి. అంటే ఎంత బాధపడాలి మీరు ఆలోచించండి. నేను చెబుతున్నవి నేను ఇంటి దగ్గర నుంచి ఏదో రాసుకొచ్చిన మాటలు కాదండి, మీ అందరి చేతుల్లో ఉన్న బైబిల్లో ఉన్న మాటలండి. మీ అందరి చేతుల్లో బైబిల్ ఉంది, కానీ ఎప్పుడు ఎవడూ మీకు ఇలా బోధించలేదు. అందుకే ప్రారంభంలోనే నేను ఒక మాట అన్నానండి, ఈ 5 రోజులు మీరు కనీ విని ఎరుగని సంగతులు చెబుతానన్నానండి. నేను గెలుస్తున్నాను. నేను అన్న మాటను బట్టి నన్ను దేవుడు గెలిపిస్తున్నాడు. మీరు నిజంగానే ఈ సంగతులు ఎప్పుడు వినలేదు, కనలేదు, మీకెవడూ ఎప్పుడూ బోధించలేదు. మీ అంతరాత్మ మీకు చెబుతుంది, మీ అంతరాత్మ మీకు చెబుతుంది రాత్రి. ప్రియులారా, సృష్టి విడుదల పొందాలని ఎదురు చూస్తుంది నిరీక్షణతో. ఈ సృష్టిలో ఉన్న దేవుని కుమారుడికి మాత్రం నిరీక్షణ లేకపోతే దేవుడు బాధపడడా? దేవుడు ఆవేదన పడడా? 66 పుస్తకాలు వ్రాయించి నా పిల్లల చేతుల్లో పెట్టాను. నా మనసు అర్థం చేసుకుంటారని, రాబోయే భవిష్యత్తును గుర్తిస్తారని ప్రపంచవ్యాప్తం చేశాను. ఏ భాషలో బైబిల్ లేదు మీరు చెప్పండి. మనమా తెలుగు వాళ్ళం, హిందీలో లేదా బైబిల్, ఇంగ్లీష్లో లేదా బైబిల్, తమిళంలో లేదా బైబిల్, మలయాళంలో లేదా బైబిల్, అన్ని భాషలలోనూ బైబిల్ ఉంది కదా, అన్ని భాషల్లోనూ బైబిల్ ఉంది కదా. కానీ ఎందుకండి ప్రపంచ ప్రజలు, ప్రపంచ క్రైస్తవులు దేవుని జ్ఞానాన్ని ఎందుకండి అర్థం చేసుకోలేకపోయారు? మూర్ఖులైన మనుష్యులు మత వ్యామోహంలో ఉండిపోయి బైబిల్కు కూడా ఒక మత గ్రంథం అని ముద్ర వేసి ఎందుకండి పక్కకు తోసేశారు? ఇది దేవుని మాట అండి, మత గ్రంథం కాదండి. దేవుని నోట వెంట తన పిల్లల కోసం వచ్చినటువంటి మాట. ఈ మాటలో ఉన్న సారాంశం మీ బ్రతుకు పరమార్థం, మీ బ్రతుకు పుస్తకం. దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం నిరీక్షణ కలిగి సృష్టి ఎదురు చూస్తుంది. కానీ ఈ సృష్టిలో బ్రతుకుతున్నావే, నీ బ్రతుకు ఈ పంచభూతాల మధ్యన కొనసాగుతుందే, ఈ పంచభూతాలకున్న నిరీక్షణ నీకు లేకపోతే నీకంటే సేవకుడు గొప్పవాడు కాడా? నీకంటే సేవకుడు గొప్పవాడైతే నీ తండ్రికి నువ్వు తీసుకొచ్చిన మహిమే ఉంది, నీ తండ్రికి నీ వలన ఉపయోగం ఏముంది? ఒక్కసారి ఆలోచించండి రాత్రి, ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా.
కాబట్టి ఆ మహిమ, ఆ నిరీక్షణ కావాలని ప్రారంభ శతాబ్దంలో పేతురు అనే ఒక మహాభక్తుడు సంఘానికి బోధించడం ప్రారంభించాడు. అలాగే ఈ సంగతులు చెబుతూ రోమాపత్రికలో ఈ సంగతులు, సృష్టి నిరీక్షణ కలిగి ఉంది, మీకెందుకు నిరీక్షణ లేదని రోమీలకు పౌలు కూడా హెచ్చరిక చేస్తున్నాడు. అందుకే ఈ సందర్భాన్ని చెప్పాడు. నేనిప్పుడు మీకు ఎలాగైతే చెబుతున్నానో ప్రకృతి కుందరా బాబు నిరీక్షణ మీకు లేదని, పౌలు కూడా రోమా సంఘానికి అదే ఉద్దేశంతో ఈ పత్రిక రాశాడండి. అదే ఉద్దేశంతో రాశాడు. చూడండి, ఆ తర్వాత మాట చూడండి. పౌలు ఏమంటున్నాడు? సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు. బాగా వినాలి మీరు. ఏం చేస్తుందట? సృష్టి మూలుగుతుందటండి. మీరు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రారంభ వచనంలో పౌలు గారు అన్న మాటలు గత 2 దినాలుగా మీరు విన్నారు. ఆయన కూడా ఏం చేస్తున్నాడట? ఈ గుడారములో ఉండి మూలుగుతున్నాడు అని వ్రాయబడింది. చూసారా? పౌలు కూడా ఈ గుడారంలో ఉండి ఎప్పుడు వెళ్ళిపోవాలా, ఈ గుడారాన్ని విడిచిపెట్టి పరదైసుకు వెళితే, లేదా ఈ గుడారం మీద ఆ మహిమ శరీరాన్ని ధరించుకుంటే దేవుడు నాకు ఇస్తానన్న దేవుడున్న ఆ పరలోకానికి నేను ఎప్పుడు వెళతాను, నా యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు అన్న తృష్ణతో, ఆశతో, అపేక్షతో బ్రతుకుతున్నాడండి పౌలు. అదే నిరీక్షణ సృష్టిలో కూడా ఉంది. మూలుగుతుందట. నీకు సేవ చేయటం సృష్టికి ఇష్టం లేదు, తెలుసా నీకు? నువ్వు బలవంతంగా అనుభవిస్తున్నావు సృష్టిని. నీకు సేవ చేయటం సృష్టికి ఇష్టం లేదు. ఈ దొంగలైన దేవుని కుమారులుగా ఉండవలసిన వారు దయ్యపు పిల్లలుగా మారిపోయిన ఈ సమాజానికి సేవ చేయటం సృష్టికి ఇష్టం లేదు. ఈ సంగతి ఎవరికి తెలీదు. భూమికి పండటం ఇష్టం లేదు. ఎందుకు పండాలి నేను? దేవుని కుమారుల వీళ్ళు. వర్షానికి కురవటం ఇష్టం లేదు. ఎందుకు కురవాలి నేను? వీళ్ళు దేవుని కోసం బ్రతుకుతున్న వాళ్ళ. గాలికి వేచటమో ఇష్టం లేదు. ఎందుకు వీయాలి నేను? వీళ్ళు దేవుని కోసం బ్రతుకుతున్న పిల్లల. ఈ సమాజం దేవుడి కోసం బ్రతుకుతున్న సమాజమా ఇది? నీతి మాలిన సమాజం, సిగ్గులేని సమాజం, సిగ్గులేని సమాజం, విలువలు లేని సమాజం, వ్యక్తిత్వం లేని సమాజం, నీతి పాపభీతి లేని సమాజం. ఈ సమాజానికి నేను ఎందుకు సేవ చేయాలి అని ప్రకృతి ఇష్టపడటం లేదు. మూలుగుతూ సేవ చేస్తుందండి. మూలుగుతూ సేవ చేస్తుందంటే అర్థం ఏంటండి? నీ భార్య మూలుక్కుంటూ నీకు అన్నీ పడేస్తుంది అనుకో, తెచ్చి తిను పో అంటుందంటే అర్థం ఏంటి? ఇష్టపూర్వకంగా నీకు పెట్టేస్తుంది అనుకుంటున్నావా? మూలుగుతూ పెడుతుంది అనుకో, కంచం తెచ్చా తిను పో అందనుకో, పో వెళ్ళు అంటే అర్థం ఏంటి? ఇష్టం లేదు నీకు సేవ చేయటం, ఇష్టం లేదు. ఈ ప్రకృతి కూడా అదే పరిస్థితిలో ఉంది. ఈ సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. చూసారా? ఈ సృష్టికే ఉండటం ఇష్టం లేకపోతే ఈ సృష్టిలో ఉండాలని నువ్వెందుకయ్యా అంత ఇష్టపడుతున్నావు అని అడుగుతున్నాడండి పౌలు. అది దాని సారాంశం. అసలు ఈ సృష్టికే ఉండటం ఇష్టం లేదు. ఎప్పుడు పోదామా, ఎప్పుడు రూపాంతరం చెందుదామా, ఎప్పుడు విముక్తి పొందుదామా అని నిరీక్షణ కలిగి ఎదురు చూస్తుంది. దేవుని దినపు రాకడ కొరకు కనిపెడుతుంది. యేసుక్రీస్తు వస్తే మొత్తం లయమైపోతాం మనం, అంటే మన ఆకారాలు, మన రూపాలు మారిపోతాయి, మళ్ళీ మనం పూర్వపు స్థితికి వెళ్ళిపోవచ్చు దేవదూతలుగా. యేసు వచ్చేంత వరకు ఈ దరిద్రులందరికీ మనం ఇక్కడ సేవ చేయాలి. వీళ్ళేమో దేవుని కుమారులు కాదు, దేవుని కుమారులే దయ్య పిల్లలుగా మారిపోయారు, వీళ్ళకి ఇంకెంతకాలం సేవ చేయాలని సృష్టే మూలుగుతూ విడుదల కోసం నిరీక్షణ కలిగి ఎదురు చూస్తుంటే ఈ మనిషి మాత్రం ఏం చేస్తున్నాడు? ఈ సృష్టిలోనే ఉండాలి, ఈ సృష్టినే ఆక్రమించుకోవాలి. ఒక్కొక్కడికి 100 ఎకరాలు కావాలి. ఒక్కొక్కడికి ఎంత కావాలి? 20 ఎకరాలు, 30 ఎకరాలు, 40 ఎకరాలు. ఎందుకురా నాయన నీకు అన్ని ఎకరాలని? నాకు ఇదంతా కావాలంతే. ఒక్కొక్కడికి ఇంత బంగారం కావాలి. ఒక్కొక్కడికి స్విస్ బ్యాంకులో కోట్లు డబ్బు కావాలి. కూడబెట్టేసుకోవాలి మొత్తం కూడా. ప్రకృతి అంతా నాదే, ప్రకృతి అంతా నాదే. ఈ ప్రకృతి అనుకుంటుంది, దరిద్రుడా నేనే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నువ్వేట్రా బాబు నన్ను పోగేసేసుకుంటున్నావు, అసలు నాకే ఉండటం ఇష్టం లేదు ఇక్కడ, నేనెప్పుడు విడుదల పొందుదామా అని నేను ఎదురు చూస్తుంటే, ఓరి దౌర్భాగ్యుడా నువ్వు దేవుని కుమారుడివి, నీదేమో ఈ లోకం కాదు, నీదేమో పరలోకం. ఆ పరలోకానికి నువ్వు వెళ్ళాలని నీ దేవుడు నీ కోసం ఇన్ని ఆలోచనలు పెట్టుకుని నీ కోసం ఒక మహిమదేహాన్ని పరలోకంలో సిద్ధం చేస్తుంటే, ఈ మట్టి కట్టికి లొంగిపోయి 60-70 ఏళ్ళు ఉంటావు, బీపీ షుగరు సరిగ్గా లేకపోతే ఇంకా ముందే చచ్చిపోతావు. నీకు ఎప్పుడు పోయే కాలం వస్తుందో తెలదు. వాడు ఎవడో చూసారో జుట్టుకి తీగ వేసుకుని నద్ది ఆడుతున్నాడట. అంత పోయే కాలం ఎందుకండి అడికి?
నది దాటడానికి జుట్టు పెంచుకుని జుట్టుకు తీగ కట్టుకుని దాటుతుంటే మధ్యలో గుండె ఆగిపోయిందండి. చచ్చిపోయాడు. టీవీ 9లో చూపించినట్టు చూడండి. గిన్నీస్ బుక్లోకి ఎక్కాలనుకున్నాడు, పెట్టిలో పెట్టేశారు. అర్థమైందండి? ఏం కావాలరా నాయన నీకు ఈ లోకంలో? డబ్బు కావాలా, ఆస్తి కావాలా, బంగారం కావాలా, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తావా, ఇంకో 10 ఎకరాలు కొనేసుకుంటావా, బంగారం రేటు దిగిపోయింది కాబట్టి ఇంకో 4 కాసులో 10 కాసులో కొని పక్కనెట్టేస్తావా? ఇవన్నీ కావాలా నీకు? నీకు కావాలి. సృష్టి మాత్రం అసలు ఇష్టపడట్లేదు. ఎప్పుడు పోదామా అని సృష్టి ఉంది, ఇంకెంత దోచుకుందామా అని మనిషి ఉన్నాడు. అదే ఆలోచించిన దేవుడు ఈ సృష్టి గురించిన రహస్యాలు నీకు చెప్పాల్సిన అవసరత దేవుడికి ఏర్పడింది. నువ్వు ఏ భూమినైతే సంపాదించుకోవాలనుకుంటున్నావో, నువ్వు ఏ ఆస్తులైతే సంపాదించుకోవాలనుకుంటున్నావో, నువ్వు ఏ ప్రకృతినైతే కూడబెట్టుకోవాలని అనుకుంటున్నావో ఆ ప్రకృతికే ఉండటం ఇష్టం లేదు. మూలుగుతుంది, మూలుగుతూనే నీకు సేవ చేస్తుంది, మూలుగుతూనే నీకు పండుతుంది, మూలుగుతూనే నీకు వర్షం ఇస్తుంది, మూలుగుతూనే నీకు గాలివిస్తుంది, మూలుగుతూనే నీ మీద ఎండ కాస్తుంది. ఈ ప్రకృతి చేస్తున్న ఈ సేవలన్నీ ఓ మనిషి నీ శరీరానికి ప్రకృతి సేవ చేస్తుంది. ఎప్పుడు మర్చిపోకు సుమా. నువ్వు ఎవరికో సేవకుడు అనుకోకో, నీకు ప్రకృతి సేవ చేస్తుంది. గాలి లేకపోతే నువ్వు చచ్చిపోతావు, సేవ. తిండి పెట్టకపోతే నువ్వు చస్తావు, సేవ. భూమికి సేవ చేస్తుంది, తిండి పెడుతుంది. వర్షం కురవకపోతే నీ భూమి పండదు, సేవ. ఎండ కాయకపోతే నువ్వు బతికి బట్టకట్టలేవు, సేవ. ఈ ప్రకృతి అంతా నీకు సేవ చేస్తుంది. సేవకులైన ఆత్మలు అన్నాడు అందుకే దేవుడు. ఆత్మలు, ఈ ఆత్మల మధ్యన సేవలు అనుభవిస్తున్న, సేవలు పొందుతున్న దేవుని కుమారుడా, నీకు సేవ చేస్తున్న ప్రకృతే నిరీక్షణ కలిగి విడుదల కోసం ఎదురు చూస్తుంటే, ఈ భూమి మీదకి వచ్చి 60-70 ఏళ్ళు ఉండి ఈ మట్టి కట్టెలో కాసేపు కదిలి వెళ్ళిపోయే నువ్వు మాత్రం ఈ ప్రకృతిని అంతటినీ స్వాధీనం చేసేసుకోవాలని చాలా ఆశలు పెట్టుకున్నావు. అందుకే అంటున్నాడు, నిరీక్షణ లేని జనాంగంతో దేవుడు మాట్లాడుతున్నాడు. సృష్టి ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా, జాగ్రత్తగా చూడాలి, మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఈ మాట ఎవరంటున్నారు? పౌలు అంటున్నాడు. ఈ మాట పౌలు అంటున్నాడు. ఏమండి, నేను దేహంలో నుంచి ఎప్పుడు వెళ్ళిపోదామా అని పౌలు మూలుగుతున్నాడట. ఈ దేహంలో నుంచి ఎప్పుడు బయటకు వచ్చేద్దామా, ఈ దేహంలో నుంచి బయటకు వస్తేనే కదా మరో దేహం మనకు వస్తుంది, ఈ దేహం నుంచి నాకు ఎప్పుడు విడుదల లభిస్తుంది, మహిమ దేహం నాకు ఎప్పుడు వస్తుంది, నేను పరలోకానికి ఎప్పుడు వెళతాను అని ఒక క్రైస్తవుడుగా పౌలు మూలుగుతున్నాడు. ఏమండి, మీలో ఎంతమంది మూలుగుతున్నారు? లేచి నిలబడండి. ఎవడైనా జనం మెప్పు కోసం లేచాడా నాకు దొరికిపోతాడు ఇక్కడ. తర్వాత ప్రశ్నలు వచ్చేస్తే టక్ 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 మరి చచ్చిపోతారు, జాగ్రత్త. రాత్రి కొంతమంది చేతులు ఎత్తేసారు, వాళ్ళు కూడా దొరికిపోతారు. ఇప్పుడు రాత్రి ఏం అనలేదు, మళ్ళీ రోజు రారని. ఎవడు మూలుగుతున్నాడు చెప్పండి? ఒక్కడైనా ఈ దేహాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళిపోవాలని మూలుగుతున్నవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడూ ఉండడు. అలాంటి వాడు ఉంటే అసలు స్వస్థత సాలే ఉండదు. అలాంటి వాడు ఎవడైనా క్రైస్తవ్యంలో ఒకడున్నా అసలు స్వస్థత శాలే ఉండదు. ఎందుకు? దేహాన్ని విడిచిపెట్టాలనుకున్నవాడు ఎప్పుడు చచ్చిపోతామా అని ఎదురు చూస్తాడండి. స్వస్థతశాలకి వెళ్ళి రోగం తగ్గించి బాబు అని ఎవడని అంటాడా? అసలు అక్కడ రోగమే తగ్గదనుకోండి, ఏదో తగ్గుద్ది అన్నట్టుగా నేను చెప్తున్నాను అనుకోకండి సుమా. అక్కడున్న వాళ్ళకే పుట్టెడు రోగాలతో ఎడుతున్నారు. అక్కడున్న వాళ్ళకే పుట్టెడు రోగాలు. ఆడికి బీపీ, షుగరు, బ్లడ్ క్యాన్సర్, అన్ని క్యాన్సర్లు ఉంటాయి. వాడు మాత్రం నేను స్వస్థతశాల కట్టానంటాడు, నేను మోసగిస్తాడు. నీకు వాళ్ళే కావాలి, నీకు కూడా దోచుకునే వాళ్ళే కావాలి. ఎందుకంటే సమాజం ఎలాంటిదంటే, నీకు యేసు ప్రభు కావాలా బరబ్బా కావాలంటే మాకు బరబ్బాయే కావాలన్నారట ఇల్లు. నీకు బరబ్బాయే కావాలి, యేసు ప్రభు వద్దు. నీకు వాక్యం వద్దు, దొంగలే కావాలి. ఆనాటి నుండి ఈనాటి వరకు సమాజం ఇలాగే తగలడిందండి. మరి ఎప్పుడు బాగుపడద్దో? ఈ మాటలు విన్న తర్వాత మీరైనా బాగుపడండి, దేవుడు సంతోషిస్తాడు. మీలో ఎవరికైనా ఈ మూలుగులు ఉన్నాయా చెప్పండి. నేను ఈ శరీరాన్ని ఎప్పుడు విడిచిపెడతానా? ఈ శరీరాన్ని విడిచిపెట్టి దేవుడున్న లోకానికి ఎప్పుడు వెళ్ళిపోతానా? నా శరీర విమోచనము కొరకు. చదవండి ఆ మాట. మనము కూడా ఆత్మ యొక్క ప్రథమ ఫలములను పొంది దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి.
ఏం కలిగి రక్షింపబడ్డాడు పౌలు? నిరీక్షణ కలిగి. దేనికోసం? రాబోయే జీవితం కోసం, రాబోయే దేహం కోసం, రాబోయే లోకం కోసం. నిరీక్షణ నీలో ఉందా? నిరీక్షణ ఈ రోజున క్రైస్తవ సమాజంలో ఉందా నిరీక్షణ? లేదండి, లేదు ప్రియమైన దేవుని వారలారా. అంత మోసం, పబ్లిక్గా జరుగుతున్న మోసం, ప్రజల బలహీనతల్ని క్యాష్ చేసుకుంటున్న వైనం, ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్న మోసం. సమాజంలో నీతిమంతులు లేరు, అందరూ దొంగలు, నయవంచకులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. సమాజాన్ని మాయ చేయాలి. ప్రతి ఒక్కడికి డబ్బు పిచ్చి పట్టింది. దోచుకోవాలి, ఇంకా కోట్లు సంపాదించాలన్న యావతో దేవుణ్ణి అడ్డు పెట్టుకుని బ్రతుకుతున్నారండి ఈ రోజున అనేక మంది. దేవుణ్ణి అడ్డు పెట్టుకుంటే కానీ డబ్బు రాదు కదా మరి. కాబట్టి దేవుణ్ణి అడ్డు పెట్టుకోవాలి, డబ్బు సంపాదించాలి. ఎంత నీచమైన ప్రవృత్తి, ఎంత నీచమైన వృత్తి వాళ్ళు చేస్తున్నారు మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. కాబట్టి ఈ ఆలోచనలు ఎవరికీ లేవు. కానీ పౌలు అంటున్నాడు, విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుచున్నాం. యాలయనగా మనము నిరీక్షణ కలిగి వారమే రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. అంటే నిరీక్షింపబడేది కనబడే వరకు మీలో ఏముండాలి? నిరీక్షింపబడేది కనబడే వరకు మీలో ఏముండాలి? నిరీక్షణ ఉండాలి. అసలు మీలో నిరీక్షణ ఉందా చెప్పండి? నిరీక్షణ ఉందా? నిన్న ఒక ప్రశ్న అడిగాను, మీలో ఎంతమంది ఆ మహిమ దేహాన్ని సంపాదించుకోవాలన్న ఆశతో బ్రతుకుతున్నారంటే 3-4 టక్కమని ఎత్తేసారు చేతులు. అసలు మీరు దొంగలు, చేతులు ఎత్తిన వాళ్ళు. మీకు మహిమ దేహాన్ని సంపాదించుకోవాలని నిరీక్షణ ఉందా? అలా ఉంటే మీ బ్రతుకెలా ఉండేది కాదు. అలా ఉంటే మీరు ఎప్పుడో ప్రపంచానికి తెలిసేవారు. నిజంగా మీలో ఆ నిరీక్షణ ఉంటే మీరు ఏం చేసేవారో, మీరు ఎలా ఉండేవారో చెబుతాను, వినండి, జాగ్రత్తగా వినండి. చివరి రాత్రి కదా, వెళ్ళిపోదురు కానీ. చూడండి తర్వాత ఏమనుందో. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? అంటే మనం ఏదైతే నిరీక్షిస్తున్నామో అది వచ్చేంత వరకు మనకు నిరీక్షణ. మీకు బాగా అర్థమయ్యే భాషలో చెప్తాను, వినండి. పాత సినిమాలో ఒక హీరోయిన్ వస్తాడు నా రాజు ఈ రోజు అని పాట మొదలెట్టింది. ఆ రాజు ఎవరు? కృష్ణ గారు. ఆ పాట ఎప్పటి వరకు పాడద్ది? ఆ రాజు వచ్చేంత వరకు వస్తాడు నా రాజు ఈ రోజు అని భజంత్రిలు మోగిస్తుంది. ఆ రాజు వచ్చేసాడు అనుకోండి, పాడగలదు. ఇక పాట పాడుతుందంటే రాజు రాలేదు కాబట్టి, అంటే నిరీక్షణతో ఉంది. అలాగే మనం కోరుకుంటున్న, మనం ఎదురు చూస్తున్న మహిమదేహం వచ్చేంత వరకు, లేదా ఆయన రాకడొచ్చేంత వరకు నిరీక్షణ. పరలోకానికి వెళ్ళేంత వరకు నిరీక్షణ. పరలోకానికి ఒకసారి వెళ్ళిపోయామనుకోండి, ఇక నిరీక్షణతో పనే ఉండదు అంటున్నాడు పౌలు. అక్కడ చూడండి, మనము చూడని దాని కొరకు నిరీక్షిస్తున్నాము. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. ఏం కావాలి మళ్ళీ ఇక్కడ? ఓపిక. ప్రియులారా, మీరందరూ అమాయకులండి. మిమ్మల్ని చూస్తుంటే నాకు మనస్ఫూర్తిగా జాలేస్తుందండి. చాలా జాలి పడుతున్నానండి మీ అందరి మీద కాదండి. నేను ఏ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించినా, ఒక కర్నూలు కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, వరంగల్ కానివ్వండి, మహబూబ్ నగర్ జిల్లా కానివ్వండి, గుంటూరు జిల్లా కానివ్వండి, ఏ జిల్లాకు వెళ్ళినా అక్కడికి వస్తున్న అమాయకులందరినీ చూసి జాలి పడతానండి. పాపం వాళ్ళకి ఏమీ తెలియదండి. వాళ్ళ బోధకులు ఎప్పుడు ఇలాంటి బోధలు చేయలేదండి. ఎక్కువ మంది డబ్బు కోసం ప్రజల్ని మోసగించే వాళ్ళే అనేక ప్రాంతాలు తిరిగి ఆవేదన పడుతున్నాను. ఇప్పుడు కూడా అదే ఆవేదన. ప్రియులారా, ఇలాంటి బోధ చేయకపోవటం వలన మనకు ఆ నిరీక్షణ లేదు, ఆ ఓపిక లేదు. ఎప్పుడు ఈ గూడును విడిచిపెడతామా అన్న ఆలోచన లేకుండా ఈరోజు మనిషి బ్రతికి బట్టగడుతున్నాడు, హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసండి? ఒకసారి చూడండి. ఈ రోజున్న మానవ సమాజం యేసు మాటలను ఎంతవరకు అర్థం చేసుకుందో, లేదా ఈ రోజున్న క్రైస్తవ సమాజం యేసు మాటలను ఎలా అర్థం చేసుకుందో ఒక్కసారి ఈ మాట మీరు చదవాలి. లూకాసు వార్త 9వ అధ్యాయము 25-26 వచనాలు చూద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 25-26 వచనాలు. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన్ను తాను పోగొట్టుకుని ఎడల, లేక నష్టపరుచుకుని ఎడల వానికి ఏమి ప్రయోజనము? ఏమండి, ఈ మాట మరొకసారి ఆలోచించండి.
ఒకడు అనగా ఒక వ్యక్తి, లేదా నువ్వే అనుకో, కాసేపు లోకమంతా సంపాదించుకున్నాడు. అలెగ్జాండర్ లాగా లోకమంతా సంపాదించుకొని తన్ను తాను పోగొట్టుకున్నాడు. అంటే అర్థం ఏంటి? తన్ను తాను పోగొట్టేసుకున్నాడంటే అర్థం ఏంటి? రాబోయే జీవ పునరుద్ధానాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఈ లోకాన్నంతా సంపాదించుకున్నవాడు రాబోయే జీవితాన్ని సంపాదించుకోలేడు. ఈ లోకాన్ని సంపాదించుకోవాలన్న ఆశ లేనివాడు రాబోయే జీవితాన్ని సంపాదించుకుంటాడు. బాగా వినాలి మీరు. ఈ భూమి మీదకి వచ్చింది ఈ లోకాన్ని సంపాదించుకోవడానికి కాదు నాయన. ఈ శరీరంతో దేవుడు ఈ లోకాన్ని కలిగించి ఈ లోకంలోనికి నిన్ను ప్రవేశపెట్టింది ఈ శరీరంతో ఈ లోకాన్ని సంపాదించడానికి కాదు. ఈ శరీరంతో మరో దేహాన్ని, మరో లోకాన్ని సంపాదించడానికి. మరో దేహాన్ని నువ్వు సంపాదించుకుంటున్నావు, కానీ మరో లోకానికి వెళ్ళిపోతున్నావు తప్ప దేవుడున్న లోకానికి వెళ్ళలేకపోతున్నావు. కారణం, ఈ లోకపు పిచ్చి నీకు పట్టింది కాబట్టి. ఈ లోకపు పిచ్చి నీకు పట్టింది. ఏమండి, ఎవడైనా ఇంటి నుంచి వెళ్ళిపోయి ఇక ఎంత పిలిచినా రానంటున్నాడు అనుకోండి, ఆడెవడాడు? పిచ్చోడు. రోడ్డు మీద తిరుగుతుంటాడు, తల విరబోచుకుని ఉంటాడు, సరైన గుడ్లు ఉండవు, సరైన వస్త్రాలు ఉండవు. వాడిని చూసి మనం ఏమనుకుంటాం? వీడు పిచ్చోడు. వాడికి ఇల్లు ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు, అందరూ ఉంటారు, కానీ బుర్ర పాడైపోయింది వాడికి. ఇంట్లోకి రానంటున్నాడు, పిచ్చి పడేసింది, రోడ్డు మీద తిరుగుతున్నాడు. దేవుడు మనల్ని చూసినా అలాగే కనబడుతున్నామండి. ఒకడు లోకమంతయు సంపాదించుకొని, ఈరోజు క్రైస్తవులు కూడా ఎలాగున్నారంటే, ప్రభువా మాకు ఇల్లు ఇచ్చే ప్రభువా, ప్రభువా మాకు పొలాలు కావాలి ప్రభువా, మాకు స్థలాలు కావాలి ప్రభువా, మాకు ఆస్తులు కావాలి ప్రభువా, మాకు అంతస్తులు కావాలి ప్రభువా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి, ఎందుకు మీ మీద మేము అవే సంపాదించుకోవాలి. మరి అర్థమవుతుందా? అటు వాళ్ళు ఇటు వీళ్ళు అందరి ఆలోచనలు ఒకలానే ఉన్నాయి. లోకమంతయు సంపాదించుకొని ఈ శరీరంతో లోకమంతయు సంపాదించుకొని తనను తాను పోగొట్టేసుకుంటున్నాడు. అంటే రాబోయే మహిమ జీవితాన్ని, జీవ పునరుద్ధానాన్ని పోగొట్టేసుకుంటున్నాడు. వాడికి నిరీక్షణే లేదు, రాబోయే జీవితం గురించిన ఆలోచన లేదు, రాబోయే జీవితానికి వెళ్ళాలన్న కోరిక లేదు, తృష్ణ లేదు. ఆ కలలు రావు నీకు. నీ కళలు ఎప్పుడు ఈ లోకం కోసమే. నీ కళలు, నువ్వు కనే కళలన్నీ ఈ లోకం కోసమే. రాబోయే లోకం కోసం ఏనాడైనా ఆలోచించావా? ఆలోచించలేదా? ఆలోచించకపోతే నీకు ఇష్టం లేని లోకాన్ని నీకు ఎందుకు ఇవ్వాలి దేవుడు? నువ్వు నిరీక్షించని లోకాన్ని నీకు ఎందుకు ఇవ్వాలి దేవుడు? నువ్వు ఎదురు చూడని లోకాన్ని నీకు ఎందుకు ఇవ్వాలి దేవుడు? ఆలోచించి ఒకసారి. నీ తలంపుల్లో లేదు, నీ ఊహల్లో లేదు, నీ ఆలోచనల్లో లేదు. అసలు నీ తలంపుల్లో ఆ లోకమే లేనప్పుడు, ఆ నిరీక్షణే నీకు లేనప్పుడు దానికోసం నువ్వు అసలు ట్రై చేస్తావా? చెయ్యవు. దేని మీదైతే నీకు నిరీక్షణ ఉంటుందో దానికోసం నువ్వు ఎదురు చూస్తావు, దాన్ని సంపాదించుకోవడానికి కష్టపడతావు. అసలు నిరీక్షణే లేనప్పుడు దానికోసం నువ్వు ఎదురు చూడవు, దాన్ని సంపాదించుకోవడానికి నువ్వు కష్టపడవు. చూసారా ప్రియులారా? కాబట్టే దేవుడు చెబుతున్నాడు, ఈ లోకపు పిచ్చి పట్టిన సమాజంతో మాట్లాడుతున్నాడు. మీకు ఈ లోకపు పిచ్చి పడితే రాబోయే జీవ పునరుద్ధానాన్ని మీరు పోగొట్టుకుంటారు. అలాంటి పిచ్చోడు ఒకడు బైబిల్లో ఉన్నాడు. చూడండి వాడిని. లూకాసు వార్త 12వ అధ్యాయము 20వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 20వ వచనం. అయితే దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? పైనుంచి చదవండి. ధనవంతుడు ఒకడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ఎలాంటి ఆలోచనలతో బ్రతుకుతున్నాడో మీరు జాగ్రత్తగా చూడగలిగితే, అదే లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు ఈ కొట్లు సరిపోవు, కనుక నేను ఏమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలా చేస్తాను. ఏంటట? నా కొట్లు విప్పేస్తాను, వాటికంటే పెద్దవి కట్టించేసుకుంటాను, అందులో నా ధాన్యమంతా పోసేసుకుంటాను, నా ఆస్తి అంతా సమకూర్చేసుకుని హాయిగా డబల్ కట్ బెడ్ మీద పడుకుని ఏసీ ఆన్ చేసుకుని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించు, తిను, తాగు, సంతోషించుని చెప్పుకొందును అనుకున్నాడటండి. అంటే వీడి ఆలోచన ఏంటంటే, ఈ మట్టి కట్టెతో ఈ లోకాన్ని అనుభవించాలి అనే ఆలోచనతో ఉన్నాడు.
కానీ దేవుడు ఈ మట్టి కట్టెని ఎందుకు చేశాడు? ఈ లోకాన్ని అనుభవించాలని కాదు, మరో లోకానికి వెళ్ళి ఆ లోకాన్ని అనుభవించాలని ఈ నిర్మాణాన్ని చేశాడు. కానీ మనిషి ఏమనుకున్నాడు? ఈ నిర్మాణంతో ఈ లోకాన్నే అనుభవించాలి అనుకున్నాడు. అలా అనుకుని వీడు ఏం ఆలోచిస్తున్నాడు? నా ప్రాణమా, తిను, తాగు, సంతోషించు. ఈ సంవత్సరం పంట బాగా పండేసింది, నేను ఉత్తమ రైతునైపోయాను, కాబట్టి ఈ ధాన్యం అంతా ఎక్కడేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు, నేను బాగా సంపాదించుకున్నాను, సుఖపడతాను అనుకున్నాడు. ఏమండి, దేవుడి శరీరాన్ని ఇచ్చిన ఉద్దేశం ఒకటైతే వీడు ఆలోచిస్తున్న ఉద్దేశం మరొకటి. చూసారా, ఈ కోవలో మీలో చాలామంది ఉంటారు. ఈ రాత్రి దేవుడు మీకు ఇచ్చిన శరీరం వెనుక ఉద్దేశం, ఆయన ప్రణాళిక ఒకటైతే మీరు జీవిస్తున్న జీవితం మరోలా ఉంది. మరో బ్రతుకుతున్నారు, మీరు మరో విధానంలో మీరు బ్రతుకుతున్నారు. కాబట్టి దేవుడు అలాంటి వాళ్ళని చూసి ఏమనుకుంటాడు? అసలు నేనిచ్చిన ఈ దేహం ఈ లోకంలో చెల్లదు. నువ్వు సుఖపడాలనుకుంటే ఈ లోకం నీకు అనువైనది కాదు. ఎందుకు? ఈ దేహాన్ని నేను ఈ లోకం కోసం ఇవ్వలేదు. మరి ఏ లోకం కోసం ఈ దేహాన్ని ఇచ్చాడు? మట్టిలో పెట్టి మరో దేహాన్ని ఇచ్చి పరలోకానికి తీసుకెళ్లాలని ఈ దేహాన్ని ఇచ్చాడు. కానీ మనిషి ఏమనుకున్నాడు? ఈ దేహం ఈ లోకానికే పరిమితం అనుకున్నాడు. ఏమండి, డాలర్ అమెరికాలో చెల్లుతుంది కానీ పులకొరతలో చెల్లుతుందా చెప్పండి? నీకు దేవుడు డాలర్ ఇస్తే దాన్ని అమెరికాలో వాడాలి, పులకొరతలో పనికిరాదది. అలాగే ఈ దేహం మరో లోకానికి నిన్ను చేర్చడానికి ఒక సాధనంగా ఉపయోగపడాలని దేవుడు ఇచ్చాడు. ఈ మట్టి కట్టే మరో లోకానికి నీ ఆత్మను చేర్చే సాధనం. యేసుక్రీస్తు జీవితాన్నే మీరు చూడండి, ఆయనకు కూడా ఈ మట్టి కట్ట ఇవ్వబడింది. ఈ మట్టి కట్టెతో యేసు ఈ లోకాన్ని అనుభవించాడా? యేసు ఈ లోకాన్ని అనుభవించాడా? అనుభవించలేదే. శిష్యులు వచ్చి అడుగుతున్నారు, ప్రభు ఈ రోజు నేను నీతో కూడా బస చేస్తానని ఒక శిష్యుడు అడిగితే ఆ శిష్యుడితో ఏమన్నాడు తెలుసండి యేసుక్రీస్తు? నా ఇంట్లో ఉంటావా? నాకు ఉండటానికి ఇల్లు లేదు నాయన. నేను ఎప్పుడు దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. ఎందుకు? ఈ లోకంతో నేను ఇల్లు కట్టుకోవాలని ప్రయాసపడినా ఆ ఇంట్లో నేను ఎక్కువ కాలం ఉండలేను. కాబట్టి ఉన్నదేదో నేను సంతృప్తి కలిగి అనుభవిస్తాను తప్ప దేనికోసమో ఎదురు చూసి ఇక్కడ ఏదో చేసేయాలన్న తపనతో అయితే నేను బ్రతకను. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నాకు తలవాల్చుకోవడానికి స్థలమే లేదు, అంత ఖాళీ కూడా నాకు లేదు. రాత్రనక పగలనక నేను నా తండ్రి పనిలో ఉండాలి. ఈ కట్టెతో మరో లోకానికి నేను వెళ్ళిపోవాలి. ఈ కట్టెతో మరో లోకానికి నేను వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ కట్టెను మరో లోకాని కోసం ఉపయోగిస్తాను తప్ప ఈ లోకం కోసం ఉపయోగించను అని యేసుక్రీస్తు అనుకున్నాడు. కాబట్టి మహిమదేహం సంపాదించుకోగలిగాడు, మరో లోకానికి వెళ్ళిపోగలిగాడు, మనకు మాదిరి చూపించాడు. కానీ ఈ ధనవంతుడు ఏమనుకుంటున్నాడు? ఈ లోకం కోసమే ఈ మట్టి కట్టె అనుకుని నా ప్రాణమా అని ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. నీ కోసం ఆస్తి సమకూర్చిపెట్టాను, కొట్లు పెద్దవి కట్టించేశాను, పిల్లకి పెళ్లి చేశాను, ఏమండి బాగా డబ్బులు బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి, తింటాను, తాగుతాను, ఎంజాయ్ చేస్తాను, వెల్ సెటిల్డ్ అంటారు చూసారా, మా వాడండి అమెరికాలో సెట్ అయిపోడండి. ఏమండి ఇలాగ అనుకుని బతికేస్తుంది సమాజం. తినడానికి తిండి ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, కట్టడానికి మంచి బట్ట ఉంది, రాత్రి అయితే మందు ఉంది, మొక్కుంది, ఇంకా గట్టిగా మాట్లాడితే చొక్కుంది. ఏమండి ఇవన్నీ ఉంటే చాలు జీవితానికి, హ్యాపీ, ఎంజాయ్. ఈరోజు సమాజం నేర్చుకున్నది అదే, ఎంజాయ్ చేసేయడమే. ఏమండి అలాగ అనుకుంటున్న వాళ్ళలో ఈ మూర్ఖుడు ఉంటే దేవుడు ఏమని పిలిచాడు తెలుసండి? అక్కడ పౌలు గారు అవివేకి అన్నాడు, ఇక దేవుడు బాగా స్పీడ్ కదండి. మరి దేవుడు ఏమంటారో తెలుసండి? వెర్రివాడా, ఈ రాత్రే పట్టుపోదాం అనుకుంటున్నాను రా నీ ప్రాణాన్ని. నేను ఒక 20-30 సంవత్సరాలు ఉంచుదాం అనుకున్నాను రా, చాలా తప్పు చేశాను రోయ్, నిన్ను అసలు ఉంచకూడదు. ఈ రాత్రే పీకేస్తాను రోయ్, నీ ప్రాణాన్ని రాత్రే పీకేస్తాను. కొట్టు పెద్దది కట్టావు కదా, కొట్లు పెద్దవి కట్టించుకున్నావు కదా, భూమి తెగ పండేసింది అంటున్నావు కదా, నీ సమాధి కట్టించేస్తాను రా. నువ్వేమో కొట్లు కట్టించుకున్నావు, నేనేమో నీ సమాధి కట్టించేస్తాను. ఈ రాత్రే నీ చాప్టర్ క్లోజ్. పీకేశాడండి. ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుపోతున్నాను. నీవు సంపాదించినవి ఎవని వగును రా బుద్ధిహీనుడా, ఈ మట్టి కట్టెను నేనిచ్చింది ఎందుకు? నువ్వు ఆలోచించేదేంటి? నువ్వు భూమి మీద సుఖపడాలని నీకు ఇచ్చాను అనుకుంటున్నావా? దీన్ని కాదు, దీనితో మరో లోకానికి నువ్వు వెళ్ళాలన్న తాపత్రయంతో నేను ఇచ్చాను. మరో మహిమ శరీరాన్ని దీని మీద ధరించుకొని మరో లోకానికి వస్తావన్న ఆశతో నీకు ఇచ్చాను. నా ప్రణాళిక గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నా ప్రణాళిక గురించి ఎప్పుడైనా దృష్టి పెట్టావా? నువ్వు ఆలోచిస్తావనే 66 పుస్తకాలు రాయించి నీ చేతికి ఇచ్చాను, కానీ ఎప్పుడూ ఆలోచించలేదు. ప్రియులారా, ఎంత మోసం, ఎంత దగా జరిగిపోయింది మన విషయంలో.
ఈరోజు మనసు పెట్టి ఆలోచించండి. దేవుడు నన్ను మీ దగ్గరకు పంపించుండకపోతే మీ అందరూ ఏమైపోయేవాళ్ళు చెప్పండి చచ్చాక? ఇప్పుడు మీకు మారటానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. నేనే గనక మీ ప్రాంతానికి వచ్చి ఈ మాటలు మీకు చెప్పకపోతే, దేవుడు నన్ను మీ దగ్గరకు పంపించుండకపోతే ఈ సంగతులన్నీ మీకు ఎవడు చెబుతాడు, ఎప్పుడు చెబుతాడు? నిలబెట్టండి, బోధకులందరినీ నిలబెట్టండి. మీకు అన్యాయం చేశారు వాళ్ళు కాదా? ఈరోజు సత్యాన్ని సమాజంలో ప్రకటిస్తుంటే అందరికీ బాధ కలుగుతుందండి, అందరికీ బాధ. ఏమండి, ఎంత మాయలోకి వెళ్ళిపోయారండి. ఎవరి కోసం అండి తాపత్రయం అంతా? మీరు దేవుని కుమారులు, మీరు పరలోకానికి వెళ్ళాలి. పాస్టర్లు కూడా దేవుని కుమారులే కదా, వాళ్ళు కూడా పాతాళానికి పోతున్నారు కదా, పనికి మాలిన డబ్బు కోసం. మీరైనా మారాలనే కదా ఈ వాక్యం, మీకు కూడా ఉపయోగపడేదే కదా ఈ వాక్యం. మారొచ్చు కదా, బ్రతుకు మార్చుకోవచ్చు కదా, మీకు కూడా ఉపయోగపడే మాటలే కదా నేను చెప్పేది, మీకు కూడా ఉపయోగపడే మాటలే కదా. ఎందుకు నన్ను శత్రువుగా భావిస్తున్నారు? ఎందుకు నన్ను విరోధిగా భావిస్తున్నారు? ఎందుకు నేను చెబుతున్న మాటలను అర్థం చేసుకోలేక బ్రతుకుతున్నారు? ఆలోచించండి ప్రియులారా. మాయ 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 చేసింది సాతాను, మాయ చేసిందండి సాతాను. ఎందరో ఈరోజు ఆ మాయలోనికి వెళ్ళిపోయారు అమాయకులు, వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ మట్టి కట్టెనిచ్చింది ఈ లోకాన్ని అనుభవించడానికి కాదు. ఈ మట్టి కట్టెతో నువ్వు మరో లోకాన్ని సంపాదించేసుకోవాలి. ఈ మట్టి కట్టెతో మరో లోకానికి నువ్వు వెళ్ళిపోవాలి. అదే జీవ పునరుద్ధానం. జీవ పునరుద్ధానం, తీర్పు పునరుద్ధానానికి నువ్వు వెళ్ళకూడదు. అదే తపనతో, అదే తృష్ణతో అపోస్తలులు బ్రతికారండి, పేతురు బ్రతికాడండి, పౌలు బ్రతికాడండి. సమాజానికి బుద్ధి చెబుతున్నాడు. ఓ వెర్రివాడా, ఈ రాత్రి నువ్వు సంపాదించినవన్నీ ఎవరు వగుతాయిరా? నిన్ను తీసుకెళ్ళిపోతే ఎవరు వగుతాయి? దేవుని ఎడల ధనవంతుడు కాక, దేవుని ఎడల ధనవంతుడు కాక 21వ వచనం, తన కొరకే సమకూర్చుకునివాడు అలాగునే ఉండునని చెప్పెను. అంటే ఇప్పుడు భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి ఎవరి ఎడల ధనవంతుడు కావాలి? ఎవరి ఎడల ధనవంతుడు కావాలి? దేవుని ఎడల ధనవంతుడు కావాలి. నువ్వు దేవుని ఎడల ధనవంతుడు ఎలా కాగలవు? ఎలా కాగలవో తెలుసా? సత్క్రియలు అనే ధనాన్ని నువ్వు సంపాదించుకోవడం వల్ల. ఇంతకీ సత్క్రియలు అంటే ఏంటి? వాక్య సంబంధమైన క్రియలు. వాక్య సంబంధమైన క్రియలు నువ్వు చేయాలి. అందుకే భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. మరి ఎక్కడ కూర్చుకోవాలి ప్రభు ధనాన్ని? పరలోకమందు మీకోసం ధనాన్ని కూర్చుకోండి. ఎందుకో తెలుసా? నువ్వు ఉండేది ఈ లోకంలో కాదు, ఉండేది ఆ లోకంలో. నీ ధనం ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోవాలి? పరలోకానికి ట్రాన్స్ఫర్ అయిపోవాలి. అంటే ఈ ధనాన్ని నువ్వు ఎలా ఖర్చు పెట్టాలి? ఈ ధనాన్ని నువ్వు ఈ లోకంలో ఉండగా ఎలా ఖర్చు పెట్టాలి? దేవుని నిమిత్తం ఖర్చు పెట్టాలి. ఏమండి, నిరుపేదలైన పిల్లలండి ఈరోజు ఇక్కడ మీటింగ్స్ పెట్టిస్తున్న పిల్లలు నిరుపేదలు. డబ్బులు ఉన్నవాళ్ళు కాదు, ఆస్తులు ఉన్నవాళ్ళు కాదు, ఏం భూస్వాములు కాదు. కానీ ఇక్కడ ఈ మీటింగ్ పెట్టించి అనేకులకి జ్ఞానాన్ని పంచిపెట్టాలన్న తృష్ణతో కష్టపడుతున్నారు చూడండి. ఏమండి, వీళ్ళ ధనం ఎక్కడికి పోతుంది? వీళ్ళ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ఎవరి ఖాతాలోకి వెళ్ళిపోతుంది? దేవుని ఖాతాలోనికి వెళ్ళిపోతుంది. ఎందుకు? వీళ్ళు దేవుని కోసం ఖర్చు పెట్టారు. ఈ మహాజ్ఞానం మీకు వినిపించడానికి ఖర్చు పెట్టారు. ప్రియులారా, నిరీక్షణ, ఓపిక, తృష్ణ మీలో ఉంటే ఈ మట్టి కట్టే ఈ లోకాన్ని అనుభవించడానికి దేవుడు ఇవ్వలేదు. చూడండి, మరికొన్ని ప్రాముఖ్యమైన సందర్భాలు ఈ రాత్రి మీరు చూడగలిగితే, పేతురు రాసిన అదే మొదటి పత్రికలో 13వ వచనంలో అపోస్తలుడైన పేతురు ఎలాంటి నిరీక్షణ కలిగి ఉండాలో చెబుతున్నాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం, కాబట్టి మీ మనస్సునే నడుము కట్టుకొని, మీ మనస్సు అనే నడుమును కట్టుకోలేదనుకో, ఈ మనస్సు ఏమంటుందో తెలుసా? అటుపో, ఇటుపో, అది తిను, ఇది తిను, అది సంపాదించి, ఇది సంపాదించి, అక్కడికి పో, ఇక్కడికి పో, ఈ లోకాన్ని బాగా అనుభవించి, ఈ లోకంలోనేది బాగా ఎంజాయ్ చేయి, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటది. ఎందుకు? రేపు చనిపోదము గనక తిందము తాగుదము అంటుంది ఇప్పుడు సమాజం. అంటే సమాజానికి చావు తర్వాత జీవితం ఉందని, చావు తర్వాత పునరుద్ధానం ఉందని, చావు తర్వాత మహిమదేహం ఉందని, చావు తర్వాత పరలోకం నరకం ఉన్నాయని తెలీదు. అందుకే సత్తే ఏ గొడవ లేదన్నాడు. సత్తేనే అసలు గొడవ ఉంది, సత్తేనే ఉంది అసలు గొడవ అంతా. అదే చెబుతుంది బైబిల్. అర్థమవుతుందండి? ఆ చావు తర్వాత భయంకరమైన పరిస్థితి ఉంది కాబట్టి మనసు ఇప్పుడు వెర్రితలలు వేస్తుందేమో, జాగ్రత్త. నీ మనస్సు అనే నడుము కట్టుకో. అటు ఇటు పోయే వంకర బుద్ధి ఉండకూడదు నీకు. నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడే ఆ కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ. ఏ నిరీక్షణ కావాలి ఇప్పుడు?
సంపూర్ణ నిరీక్షణ, 100% నీకు అదే నిరీక్షణ. ఎప్పుడు నేను ఈ లోకాన్ని విడిచిపెడతాను, ఎప్పుడు నాకు మహిమదేహం వస్తుంది, ఆ నిరీక్షణ నీకుంటే ఈ దేహాన్ని ఎలా వాడాలో నీకు అర్థమైపోతుంది. ఈ దేహాన్ని ఎలా వాడితే జీవ పునరుద్ధానానికి వెళతావు, ఈ దేహాన్ని ఎలా వాడితే తీర్పు పునరుద్ధానానికి వెళతావు, ఈ లోకంలో ఈ మట్టి కట్టెతో ఎలా బ్రతికితే నువ్వు జీవ పునరుద్ధానానికి వెళతావు, ఈ రాత్రి నువ్వు అర్థం చేసుకోవాలి. కాబట్టి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు, ఈ నిరీక్షణ మనలో ఉండాలి అంటే ఎలాంటి ఆలోచనతో బ్రతకాలో కొన్ని ప్రాముఖ్యమైన సందర్భాలు చెబుతున్నాడు. అసలు మన నిరీక్షణ కానివ్వండి, మన విశ్వాసం కానివ్వండి, ఏ స్థాయికి వెళ్ళిపోవాలో ఒక అద్భుతమైన మాట చూడండి. అపోస్తలుడైన పౌలు ద్వారా రాయిస్తున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఏ స్థాయిలో నీ విశ్వాసం ఉండాలో, ఏ స్థాయిలో నీ నిరీక్షణ ఉండాలో కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. దేవుడు చెప్తున్నాడు, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై. బాగా వినాలి, బాప్తిస్మలో ఆయనతో కూడా అంటే ఎవరితో కూడా? యేసుక్రీస్తుతో కూడా మిమ్మల్ని ఏం చేశాడట దేవుడు? పాతి పెట్టేశాడు. పాతి పెట్టడం అనేది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు? చచ్చిపోయినప్పుడు. అంటే బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ ఏమైపోయినట్టు? ఇప్పుడు ఏమైపోయినట్టు? చచ్చిపోయినట్టు. మీలో చాలామంది ఈ విషయం తెలియకుండానే బాప్తిస్మం పొందేశారు కాదా? మీలో చాలామందికి ఈ విషయం తెలియకుండానే బాప్తిస్మం పొందేశారు. ఏమండి, ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చింది, అమ్మ బాప్తిస్మం పొందావా అంటే పొందానండి. అంది. ఎందుకు పొందామంటే తెలియదండి, అయ్యగారు ఎవరో దొరలు వచ్చారు, ఫోటోలు తీయించుకోవాలి, నీటిలో మునగాలంటే మునిగేశానండి, 2 ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయారండి అంతే. ఏమండి, ఎంత అన్యాయం అండి. 5 ఏళ్ల చిన్న పాపను తీసుకెళ్ళి, బాగా వినండి మీరు, 5 ఏళ్ల చిన్న పాపను తీసుకెళ్ళి నీకు 5 స్టార్ చాక్లెట్ ఇస్తానమ్మా, మెడలో తాళి కట్టించుకుంటావా అని అడిగాడు అనుకో. ఇప్పుడు పాప ఏమంటది? పాపకి తాళి విలువ తెలుసా? తెలీదు. 5 స్టార్ చాక్లెటే కావాలి, కట్టే అంటది. కట్టేసావనుకో, అది పెళ్ళేనా చెప్పు? 5 రూపాయలు చాక్లెట్ చేతిలో పెట్టి తాళి కట్టేస్తే అది పెళ్ళా? కాదు. మరి నీది బాప్తిస్మం ఎలాగవుద్దు అనుకున్నావు? చల్లదమ్మా నీ బాప్తిస్మం. చాలా బాధపడ్డానండి. అప్పటికే ఆవిడ వయసు 40 సంవత్సరాలు ఉంటాయండి. చాలా బాధపడ్డానండి. ఎంతమందినండి ఇలా మోసం చేస్తారు, ఎంతమందినండి ఇలా మాయ చేస్తారు. ఏమనాలండి దొంగలందరినీ? సర్టిఫికెట్ కోసం బాప్తిస్మాలు ఇచ్చేవాడు ఒకడు, విదేశీ డబ్బు కోసం బాప్తిస్మాలు ఇచ్చేవాడు ఒకడు, దొరలొస్తున్నారు వాళ్ళకి కనిపించాలని బాప్తిస్మాలు ఇచ్చేవాడు ఒకడు, నా సంఘాన్ని నింపుకొని డబ్బులు దండుకోవాలని బాప్తిస్మాలు ఇచ్చేవాడు ఒకడు. ఏమండి, అసలు ఏమనుకుంటున్నారండి మీరు? బాప్తిస్మం అంటే చచ్చిపోవడం. బాప్తిస్మం అంటే పాతి పెట్టేశారు నిన్ను. పాతి పెట్టబడితే మీ బాప్తిస్మంలో ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా బాప్తిస్మంలో నేను ఆయనతో పాటు లేచిపోయావు. అంటే దేవుడు ఒక మాట అన్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడుగునవి పొంది ఉన్నామని నమ్ముడి అన్నాడు. అంటే పొందకముందే పొందేశామని నమ్మమంటున్నాడు. అంటే నీ నిరీక్షణ, నీ విశ్వాసం ఏ స్థాయికి వెళ్ళిపోవాలి ఇప్పుడు? నేను మృతులలో నుండి ఖచ్చితంగా పునరుద్ధానము పొందేశాను. ఎలా పొందేశావు నువ్వు మృతుల్లో నుండి పునరుద్ధానం? బాప్తిస్మం ద్వారా. బాప్తిస్మంలో మునిగి తిరిగి లేచి, అంటే సమాధి చేయబడి తిరిగి లేచే సమయానికే నీకు ఎలాంటి నిరీక్షణ వచ్చేయాలి? నేను మృతులలో నుండి పునరుద్ధానం పొందేశాను, యేసు ప్రభావమందు విశ్వసించాను, యేసును లేపిన దేవుడు నన్ను కూడా లేపేసినట్టే. అలాంటి నిరీక్షణ, అలాంటి విశ్వాసం, అలాంటి స్థాయికి నువ్వు వెళ్ళిపోతే, ఆ స్థాయిలో నీ విశ్వాసం ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు లేపబడతావు యేసు 2వ రాకడలో. ఏమండి, అదేవిధంగా కిందకు వచ్చేసరికి ఒక మంచి మాట చెప్తున్నాడు చూడండి. 3వ అధ్యాయము ప్రారంభవచనం చూడండి. అదే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రారంభవచనం. ఏ స్థాయిలో నీ విశ్వాసం ఉండాలో చెప్తున్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. చూసారా, ఎప్పుడు లేపబడతాం మనం? రూల్గా అయితే మృతుల పునరుద్ధానంలో లేపబడతాం. కానీ దేవుడు బాప్తిస్మాన్ని ఎందుకు ప్రవేశపెట్టాడు అనుకుంటున్నావు? ఆ విశ్వాసం నువ్వు ఎప్పటి నుంచే కొనసాగించాలని. బాప్తిస్మలో నువ్వు లేపబడాలి, బాప్తిస్మలో నువ్వు లేపబడాలి. క్రీస్తుతో కూడా నువ్వు నిజంగా లేపబడిన వాడు అయితే పైనున్న వాటిని వెదకాలి కానీ క్రిందున్న వాటిని వెదకొచ్చా? చెప్పండి, వెదకొచ్చా? వెదకూడదండి. ఒక అబ్బాయి, మా ఊళ్ళో ఒక అబ్బాయి భార్యాభర్తలు ఇద్దరు కలిసి 7 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకున్నారట ఇంట్లో. అమ్మగారు అయ్యగారు బండేసుకొచ్చేవారు, 7 రోజులు ఉపవాస ప్రార్థనలు చేశారట. ఇంతకీ దేనికిరా ఉపవాస ప్రార్థన అని అడిగాను నేను.
నీవు ఎందుకురా వారం వారం ఉపవాస ప్రార్థనలు చేస్తాను, ఏంటి కథ ఏంట్రా అని అడిగితే, నాకు కొంచెం అప్పులు ఉన్నాయి బ్రదరు, అప్పులు ఎలా తీరాలని అయ్యగారిని అమ్మగారిని అడిగాను, 7 వారాలు ఉపవాస ప్రార్థన చేస్తే నీ అప్పులు దేవుడు తీరుస్తాడు అన్నారట. ఇంతకు నువ్వు అప్పులు ఎవరి కోసం చేసావురా అన్నాను. నా కోసమే అన్నాడు. అంటే నీ కోసం నువ్వు అప్పులు చేసేసుకుంటే దేవుడు నీకు తీర్చే పని దేవుడికి నువ్వు పెట్టావన్నమాట. అంటే నువ్వు పైన ఉన్న వాటిని వెతుకుతున్నావా, కింద ఉన్న వాటిని వెతుకుతున్నావా? చెప్పు, దేన్ని వెతుకుతున్నావు? కింద ఉన్న వాటిని. ఏమని చెప్పాలి? ఒరే పిచ్చోడా, ఈ అప్పుల కోసం కాదురా, నువ్వు చస్తే నిన్ను ఈ అప్పు ఎవడు అడగడరా, నువ్వు చస్తే నీ అప్పులు ఇక్కడ కొట్టేస్తారా, కానీ నువ్వు చస్తే ఆయన లెక్క అడుగుతాడరా నిన్ను. నువ్వు చస్తే ఆయన లెక్క అడుగుతాడు. దేహాన్ని ఇచ్చాడు, ఏం చేసి వచ్చావు ఇక్కడికి? ఒక తలాంతి ఇచ్చినుండే మట్టిలో కప్పెట్టినందుకు తొక్క తీసేశాడు. నువ్వు ఇంత గొప్ప శరీరాన్ని తెచ్చేసుకుని శుభ్రంగా నీకు కావలసినవన్నీ లోపలికి తోసేసి పళ్ళు తినేసావు, పలహారాలు తినేసావు, అన్నం తినేసావు, బిర్యానీలు తినేసావు, ఎన్నో తాగేసావు, కోళ్ళు తినేసావు, మేకలు తినేసావు, శుభ్రంగా నీకు నచ్చినవన్నీ తినేసావు, నీకు నచ్చిన చోటకి వెళ్ళిపోయావు, ఎంజాయ్ చేసేసావు, బాగా సుఖపడిపోయావు శరీరంతో. చచ్చిపోయి వెళ్ళిపోయి నిలబడతావా? అప్పుడు ఊరికే వదిలేస్తాడు అనుకుంటున్నావా? లెక్క అడుగుతాడు దేవుడు. భూమి మీద జరిగించిన ప్రతి క్రియకు నాకు లెక్క చెప్పాలి. నేను ఇచ్చి నీ దేహాన్ని ఎందుకు ఇచ్చాను, నువ్వు ఎందుకు వాడావు? నేను ఎందుకు ఇచ్చాను ఈ దేహాన్ని నీకు? సుఖపడమనా, వ్యభిచారం చేయమనా, దొంగతనాలు చేయమనా, మందేసి దొల్లమనా, సిగరెట్లు కాల్చమనా, బూతులు మాట్లాడమనా, డబ్బు సంపాదించుకోవడానికి కుక్కలా తిరగమనా, విదేశాల వెంట ఎక్కడెక్కడికో పొమ్మనా నిన్ను పంపించింది లోకానికి. నాకు మహిమ తీసుకొస్తావని నిన్నీ లోకానికి పంపిస్తే నువ్వేం చేసావు నా కోసం? ఏం చేసావు నా కోసం? చెప్పు, ఏం చేసావు అని అడిగితే ఏం చెప్తావు? ఏం చెప్తావు? బాప్తిజం పొందాను ప్రభు అంటావా? బాప్తిజం పొంది ఏం వెతికావు? పైన ఉన్న వెతికావా, కింద ఉన్న వెతికావా? అసలు నువ్వు కింద ఉన్న వెతకటానికే బాప్తిజం పొందావు. ఇది ఇంకెంత పెద్ద తప్పు. అసలు బాప్తిజం పొందిందే పైన ఉన్న వెతకమని, కానీ నువ్వు బాప్తిజం పొందిందే కింద ఉన్న వెతకటానికి. ఇది ఎంత పెద్ద తప్పు. అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడుతున్నావు అన్నమాట. నువ్వు జాగ్రత్త. అర్థమవుతుందా నీకు? అప్పులు తీరిపోతాయని బాప్తిజం పొందేసి, పిల్లలు పుడతారని బాప్తిజం పొందేసి, రోగాలు తగ్గిపోతాయని బాప్తిజం పొందేసి, ఏదో కుట్టు మిషన్ ఇచ్చి సంవత్సరానికి ఒక గుడ్డ ముక్క పాడేస్తున్నాడని బాప్తిజం పొందేసి, ఇలాంటి వాటికి కానీ బాప్తిజం పొందేసావనుకో ఎందుకు పనికి రాకుండా పోతావు. అర్థమైందా? అసలు పైనున్న వెతకటానికే నేను బాప్తిజం పొందమన్నాడు. కింద ఉన్న వెతకటానికి నువ్వు బాప్తిజం పొందకూడదు. చూడు, మీరు పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటిని మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు రెండవ రాకడలో మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. అంటే మహిమ శరీరాలతో వెళ్ళిపోతారు. ఇది మీ భవిష్యత్తు, ఇది మీ బ్రతుకు. ఇంత గొప్ప బ్రతుకు మీకుంటే మీరు అసలు ఎలా బ్రతుకుతున్నారు? ఎలా ఆలోచిస్తున్నారు? ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. నాశనానికి వెళ్ళిపోయే సమయం ఆసన్నమవుతుంది. ఇప్పటికే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో వయసు అయిపోయిన ముసలమ్మలు, వయసు అయిపోయిన ముసలాళ్ళు చాలామంది కనబడుతున్నారు నాకు. మీ ప్రాణం ఎప్పుడు రాలిపోతుందో, మీ గుండె ఎప్పుడు ఆగిపోతుందో మీకు తెలీదు. వయసు అంతా అయిపోయింది. ఇప్పటి వరకు దొంగ బోధకులు మిమ్మల్ని మాయ చేశారు, మోసగించారు, ఆదివారం వెళ్ళారు వచ్చారు తప్ప మీకు ఏమీ రావు. తెల్లకాగి తెల్లగా అలా ఉండిపోయారు అంతే. ఈ హృదయం అనే పలకల మీద ఏమీ రాసుకోలేదు. మరి ఏమైపోతారు మీరు? ఏమైపోతారు? దేవుడు లెక్కడికి లెక్క చెప్పగలిగే ధైర్యం నీ దగ్గర ఉందా? నీ దగ్గర ఉందా ధైర్యం? లేదే. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, నీ విశ్వాసం ఆ స్థాయికి చేరిందా? బాప్తిస్మలో నేను పాతి పెట్టబడ్డాను, నేను తిరిగి లేచాను, ఆయన ప్రభావం మందు విశ్వసించాను, నేను మృతుల్లో నుండి నన్ను యేసుక్రీస్తు తిరిగి లేపుతాడు, అలా నా శరీరాన్ని వాడుకుంటున్నాను. ఈ విశ్వాసం నీ దగ్గర ఉందా? ఈ నిరీక్షణ నీ దగ్గర ఉందా? లేదు. ఉంటే, ఒకవేళ ఉంటే నువ్వు ఏం చేసేవాడివో ఏం చేసేదానివో చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దాం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్టుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి అన్నాడండి. శరీర దురాశలకు లోబడినట్టుగా మీ శరీరమందు పాపాన్ని ఏలనివ్వకండి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించకండి. ఇంతకీ ఏంటి పాపము అని అనగానే ఈరోజు క్రైస్తవులు చెబుతారు, వ్యభిచారం పాపమండి, దొంగతనం పాపమండి, అబద్ధాలు పాపమండి, మోసం చేయడం పాపమండి, సినిమాలు చూడడం పాపమండి, సరే ఇంకా ఏవేవో లోక సంబంధమైన కార్యక్రమాలు ఉన్నాయి, ఇవి మాత్రమే పాపాలు అంటారు.
మీకు తెలియని పాపం మరొకటి చెప్పమంటారా? విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం, బైబిల్ చెప్పింది. అంటే చెడు చేయడం ఒక్కటే పాపము అని అనుకోకు. మంచి చెయ్యకపోయినా అది పాపమే అని దేవుడు అంటున్నాడు. నువ్వేం మంచి చేసావు నీ బ్రతుకులో? నీ మీద దేవుడు ఒక బాధ్యత పెట్టాడు. ఏంటా బాధ్యత? బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కడి మీద దేవుడు ఒక బాధ్యత పెట్టాడండి. ఏంటా బాధ్యత? సువార్త ప్రకటింపవలసిన భారము నీ మీద మోపబడింది. ఇక రెండో బాధ్యత, రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మీ శరీరాలు నాకు సజీవ యాగంగా సమర్పించాలి. నువ్వు నీ సజీవ యాగంగా నీ దేహాన్ని సమర్పించావా? ఎవరున్నారు చెప్పండి ఇక్కడ నేను సజీవ యాగంగా నా దేహాన్ని నేను దేవునికి సమర్పించాను అన్న వాళ్ళు ఒక్కరు? ఈ దేహం దేవునిదండి, ఈ దేహం దేవుని పని కోసం అండి, ఈ దేహం సంపూర్ణంగా దేవుని పని కోసం అండి. నేను పుట్టింది దేవుని కోసం, నేను బ్రతుకుతుంది దేవుని కోసం, నేను సంపాదించేది దేవుని కోసం, నేను ఆలోచిస్తున్న దేవుని కోసం, నేను ఎక్కడికైనా వెళ్తే దేవుని కోసం వెళ్తాను, నేను ఏదైనా చేసిన దేవుని ప్రణాళికతో దేవునికి ఏదో చేయాలన్న తలంపుతో చేస్తాను. నా ఊహల్లో, నా ఆలోచనల్లో, నా క్రియల్లో, నా పనుల్లో, నా తలంపుల్లో ఎప్పుడు దేవుడు 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 అనుకుంటూనే ఉంటాను అనేవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇక్కడ చెయ్యెత్తాలి. అప్పుడు మీకు మహిమ దేహం వస్తుంది. ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఏమండి ఇప్పుడు నిజంగా చెయ్యెత్తబడి ఇదిగో నేను ఉన్నానండి, నా దేహం దేవుడిది, నేను దేవుని కోసం తప్ప మరి దేని కోసం ఆలోచించను, దేవునికి తప్ప మరి దేనికి నేను నా ధనాన్ని ఖర్చు పెట్టను, దేవుని కోసం అంటే ఎక్కడికైనా వెళ్ళిపోతాను, దేవుని కోసం అంటే ఎంతకైనా తెగిస్తాను. నువ్వు ఉన్నావా అలాగా? నువ్వు ఉన్నావా అలాగా? ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించు మనసు పెట్టి. 100% ఈ శరీరం దేవుడి కోసం అండి. నేను దేవుడి కోసం పుట్టాను, దేవుడి కోసం బ్రతుకుతాను, దేవుడి కోసం చచ్చిపోతాను, దేవుడి కోసం ఆలోచిస్తాను, దేవుడి కోసం నడుస్తాను, దేవుడి కోసం మాట్లాడతాను, దేవుడి కోసం కదులుతాను. నా కళ్ళు, నా చెవులు, నా ముక్కు, నా శరీరం, టోటల్గా నా బాడీలో ఎవ్రీ పార్ట్ దేవుడి కోసం అని నువ్వు నీ అవయవాల్ని నీతి సాధనాలుగా వాడితే జీవ పునరుద్ధానంలో దేవుడు నీకు ఆహ్వానం పలుకుతాడు. రానాయనా నువ్వు నా కోసం కదా నీ శరీరాన్ని వాడావు అని. నీ దేవుడు తినొద్దనలేదు, తాగొద్దనలేదు, ఏది ఈ లోకాన్ని అనుభవించొద్దు అనలేదు. మితముగా అనుభవించు, ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ అనుభవిస్తూ నువ్వు ఎవరు పని చేయాలి? మనము బ్రతికినను ప్రభు కోసం బ్రతుకుచున్నాము, మనము తినినను ప్రభు కోసం తినుచున్నాము, మనము చనిపోయినను ప్రభు కోసం చనిపోతున్నాము. ఇది బైబిల్ ఇస్తున్న వివరణ. మరి నీ బ్రతుకులు ఉందా ఇలాంటి ఆలోచన? దేవుడి కోసం నువ్వు కదులుతావా? దేవుడి కోసం కుటుంబాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్తావా ఒక 10 రోజులు? దేవుడి కోసం నువ్వు ఎక్కడికైనా వెళ్ళగలవా? దేవుడి కోసం నువ్వు ఎవరికైనా చెప్పగలవా? అసలు దేవుడి కోసం నీ శరీరాన్ని ఇవ్వగలవా? నీతిగా నీ అవయవాలను కాపాడుకోగలవా? నీతి సాధనాలుగా నీ శరీరాన్ని దేవునికి అప్పగించగలవా? ఈ బ్రతుకు దేవునిది అని దేవుని పనిలో నువ్వు కష్టపడగలవా? ఏవి చెయ్యని నీకు దేవుడు పరలోకాన్ని ఇస్తాడా? అసలు వాక్యం వినటానికే నువ్వు రావు. ఆలోచించండి. ఏమండి ఇలా నీతి సాధనాలుగా దేవునికి మన అవయవాలను ఉపయోగించాలని పౌలు చెబుతున్నాడు చూడండి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించేసుకోండి. చూసారా? మిమ్మల్ని మీరే ఎవరికి అప్పగించేయమంటున్నాడు? దేవుడికి అప్పగించే. దేవుడికి అప్పగించేస్తే ఈ అవయవాలన్నీ ఎవరివి అనర్థం? ఇప్పుడు దేవుడివి. యేసుక్రీస్తు ఒక మాట అన్నాడండి, నా చిత్తము నెరవేర్చుకున్నట్టుకు నేను ఈ లోకమునకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే నేను ఈ లోకానికి వచ్చాను. నీ ఆత్మను రక్షించే శక్తి గల వాక్యాన్ని నేర్చుకోవటం కోసం నువ్వు ఎప్పుడైనా పని మానుకున్నావా? మానుకో. పని మానుకుంటావా? మానుకో. ఏదైనా పెళ్ళుందనుకో, ఈరోజు నువ్వు వస్తావు ఇక్కడికి? రావు. ఏదైనా అనారోగ్యంగా ఉందనుకో, వస్తావు ఇక్కడికి? రావు. అంటే నువ్వు ఎప్పుడూ నీ శరీరం మాటే వింటావు, ఆ శరీరం ఈ లోకాన్ని మాటే వినమంటుంది. కానీ యేసుక్రీస్తును నమ్మి ఈ మహిమ శరీరంతో ఈ దీన శరీరాన్ని మహిమ శరీరంగా మార్చుకోవాలని ఎదురు చూస్తున్న పౌలు మాత్రం ఏమని కోరుకుంటున్నాడు? ఏవేవి నాకు ఈ లోకంలో లాభకరములై ఉన్నాయో వాటన్నిటినీ యేసుక్రీస్తు ఇవ్వబోయే మహిమ శరీరం నిమిత్తం ఏం చేసుకున్నాను? తుల్లో నుండి పునరుద్ధానం రావాలంతే. ఎక్కడికి వెళ్ళిపోవాలి ఈ పునరుద్ధానాన్ని సంపాదించుకొని? జీవ పునరుద్ధానానికి. తీర్పు పునరుద్ధానం గురించి కాదు పౌలు మాట్లాడుతున్నది. ఏ విధము చేతలైనను మృతులలో నుండి జీవ పునరుద్ధానము పొందవలనని. ఏ విధము చేతనైనను మృతులలో నుండి జీవ పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై. యేసుక్రీస్తు మరణం మామూలు మరణం అండి?
యేసుక్రీస్తు మరణం ఎంత బాధాకరమైన మరణం అండి. అలాంటి మరణం నాకు కూడా వచ్చినా పర్వాలేదు అనుకుని పౌలు బ్రతుకుతున్నాడండి. సమాన అనుభవాన్ని సంపాదించేసుకుంటున్నాడట. అంటే నేను అలా చచ్చిపోయినా పర్వాలేదు, నాకు జీవ పునరుద్ధానం కావాలి. ఈ లోకం కోసం పౌలు ఆరాటపడలేదండి, రాబోయే లోకం మీద దృష్టి పెట్టాడు. రాబోయే లోకం కోసం ఈ లోకాన్ని ఎలా ఎంచుకున్నాడు? పెంటగా ఎంచుకున్నాడు. మరి నువ్వెలా ఎంచుకున్నావు? నువ్వెలా ఎంచుకున్నావు? ఈ రాత్రి ఆలోచించు. ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. ఈ రాత్రి ఇలాంటి బ్రతుకు నీ దగ్గర ఉందా? నీ అవయవాల్ని నీతి సాధనాలుగా దేవునికి అప్పగించావా? అయితే జీవ పునరుద్ధానంలో నువ్వు తిరిగి లేస్తావు. ఈ మట్టి గూడు కొంతకాలం మనకు ఉండటానికి దేవుడిచ్చాడు. అత్త ముందు నిలబడి ఆలోచించండి. ఇందులో నుంచి ఒకరోజు మనం ఎగిరిపోతాం. ఇందులో నుంచి ఒకరోజు మనం బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చేసిన తర్వాత దీన్ని మట్టికిచ్చేస్తాం. మట్టికిచ్చిన దీన్ని మళ్ళీ లేపాలని దేవుడు వచ్చే సమయానికి లేపి నిన్ను తీసుకుని అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటే ఈ దేహంతో నువ్వు దేవుని క్రియలు జరిగించిన వాడవై ఉండి తీరాలి. ఈ దేహాన్ని నువ్వు దేవునికి సమర్పించిన వాడవై ఉండి తీరాలి. ఈ దేహంతో నువ్వు నీతి క్రియలు జరిగించిన వాడవై ఉండి తీరాలి. నీ చేతులు కానీ, నీ కాళ్ళు కానీ, నీ కళ్ళు కానీ, నీ నోరు కానీ, నీ చెవులు కానీ, టోటల్గా నీ బాడీ అంతా దేవునికి ఎక్కువగా ఉపయోగపడినదై ఉండాలి. అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా? నేను నా శరీరమును నలుగగొట్టుకొనుచున్నాను అన్నాడు. నలగొట్టుకున్నావు ఎప్పుడైనా? దేవుడి కోసం నీ గొంతు అలిసిపోయింది ఎప్పుడైనా? దేవుని కోసం నీ కళ్ళు అలిసిపోయాయి ఎప్పుడైనా? దేవుని కోసం నీ కాళ్ళు చేతులు అలిసిపోయాయి ఎప్పుడైనా? దేవుని కోసం నీ ఆలోచనలో అలిసిపోయా ఎప్పుడైనా? దేవుని గురించి ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు గడిపావా? ఒక్క రాత్రి ఉందా నీ బ్రతుకులో? ఒక్క రాత్రి లేదే. జాగ్రత్త. వచ్చే సంవత్సరం రావటానికి నేనుండొచ్చు, ఉండకపోవచ్చు. దేవుడు నన్ను తీసుకుని వెళ్ళిపోతే మరొకసారి నేను మీ ప్రాంతానికి రాలేను. మళ్ళీ నేను మిమ్మల్ని కలుసుకుంటానని మేము మీకు భరోసా కూడా ఇవ్వలేను. కానీ ప్రియులారా, నేను బ్రతికున్నంత కాలం నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు కానీ, నేను ఎవరి దగ్గరకు వెళ్ళానో వాళ్ళకు కానీ నా శక్తికి మించి కష్టపడి దేవుని జ్ఞానాన్ని బోధిస్తానండి. ఇది నా మీద దేవుడు పెట్టిన బాధ్యత. అదే కష్టంతో ఈ రాత్రి 5 రాత్రులు మీకు వివరించానండి దేవుని జ్ఞానాన్ని. విన్నారు కదండి? ఎలాగూ వెళ్ళటం తప్పదన్న నిర్ణయం నీకొస్తే, ఎలాగూ మహిమ దేహాన్ని తీసుకోవాలన్న నిర్ణయం నీకొస్తే, ఈ రాత్రి ఒక్కటే గురి ఏంటో తెలుసా? ఆ మహిమ దేహాన్ని పట్టుకొని జీవ పునరుద్ధానానికే పోవాలి తప్ప తీర్పు పునరుద్ధానానికి వెళ్ళకూడదండి. మీలో చాలామంది పెద్దలు ఉన్నారు, మీ కుమారుడుగా నేను కోరుకుంటున్నాను. మీలో నాకంటే చిన్నవాళ్ళు ఉన్నారు, మీ అన్నయ్యగా నేను కోరుకుంటున్నాను. మీ మంచి కోరి మీకు ఈ మాటలు చెప్పాను. మీకు అర్థమైతే ఇకనైనా దేవుని కోసం ఉన్నతంగా బ్రతకండి. మీ శరీరాల్ని దేవుని పనిలో పెట్టండి. నిజమైన దేవుని వాక్యాన్ని అపేక్షించండి. దేవుని వాక్యం కోసం పరుగులెత్తండి. నేర్చుకోండి, బాగుపడండి. పరలోకంలో కలుసుకుందాం. నిజంగా ఈ మాటలు మీకు అర్థమైతే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు చెప్పాను తండ్రి. కష్టపడి మీ సేవను జరిగిస్తున్నాం తండ్రి. మీ పిల్లలు ఎందరో తమ కష్టార్జితాన్ని ఈ సభల నిమిత్తం వెచ్చించారు. వారికి మరింత జ్ఞానాన్ని అనుగ్రహించండి. వారికి కూడా తండ్రి మీకోసం ఉన్నతంగా బ్రతకాలనే భాగ్యాన్ని ప్రసాదించండి. ఎవరైతే మమ్మల్ని వ్యతిరేకించారో, ఎవరైతే మీ సేవను ఆటంకపరచాలనుకుంటున్నారో, ఎవరైతే తండ్రి అనేక మంది చిన్నపిల్లల్ని మీ వాక్యం దగ్గరికి రానివ్వకుండా ఆపారో, వాళ్ళ విషయమై కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. మేము వారిని శత్రువులుగా భావించడం లేదు తండ్రి. మీ చిత్తమైతే వారిని క్షమించి సత్యాన్ని అర్థం చేసుకోగలిగే మంచి మనస్సును వారికి ప్రసాదించండి. రాబోయే భయంకరమైన ఉగ్రత నుండి తప్పించుకోగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. అలాగే అందరూ పిల్లలు దూర ప్రాంతాల నుండి తండ్రి ఇక్కడికి వచ్చారు. ఓపిగ్గా మీ మాటలు విన్నారు తండ్రి. విన్న మాటలు వారి హృదయాల్లో ఫలింప చేయండి తండ్రి. కేవలం వినువారు మాత్రమే తమను తాము మోసగించుకోకుండా విన్న మాటల ప్రకారం ప్రవర్తించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. అలాగే మీ సేవలో ఈ సభల నిమిత్తం సహకరించిన పిల్లలందరూ ఉన్నారు. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రేమతో మాకు ఆతిథ్యం ఇచ్చి మమ్మల్ని ఆదరించిన పిల్లలు ఉన్నారు. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ పులగుర్త గ్రామాన్ని అంతటిని మీరు చల్లగా కాపాడండి. ప్రతి ఒక్కరి హృదయాలను మీరు వెలిగించండి. ఏ ఒక్కరు తండ్రి మూర్ఖత్వంతో తండ్రి మీ వాక్యానికి అవిధేయులుగా మారిపోకుండానట్లు విన్న వాక్యం వారి హృదయాలలో ఫలించి 30 60 100 ఆ వాక్యంలో వారిలో మార్పు తీసుకుని రావడానికి, వారిలో ఫలాలు తీసుకుని రావడానికి సహాయం చేయండి.
మీ చిత్తమైతే తండ్రి కూడి ఉన్న పిల్లలందరికీ మరొక అవకాశాన్ని దయచేయండి. ఏ ఒక్కరి జీవితం ఈ రాత్రి ముగిసిపోకుండా కాపాడండి తండ్రి. మరిన్ని మహాజ్ఞాన సంగతులు వారు విని సత్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిలా తమ దేహాలను మీకోసం సమర్పించి ఈ మట్టి కట్టెతో మరో రూపాన్ని సంపాదించుకోవాలన్న నిరీక్షణతో నిత్య జీవం కోసం ఎదురు చూడగలిగే భాగ్యాన్ని మీ పిల్లలకు ప్రసాదించమని, మీ కుమారుని రాకడ ఆలస్యమైతే తండ్రి మేమందరము మరొకసారి మీ సన్నిధాన వర్తనులమై మీ మహాజ్ఞానాన్ని నేర్చుకోగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి.